మన జయశంకర్ మాస్టారు మరొకసారి అమెరికా వెళ్తున్నారు. అంటే కొద్ది నెలల్లో చూశారనుకోండి, ఇది థర్డ్ టైం. సో ఇన్నిసార్లు ఒక దేశం యొక్క ఫారిన్ మినిస్టర్ అమెరికా వెళ్ళడము అనేది రేర్ కేస్. ఎందుకు వెళ్తున్నారు అంటే అమెరికా యొక్క స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో ఈయనని స్వాగతించారు. అంటే క్రిటికల్ మినరల్స్కు సంబంధించిన ఒక మీటింగ్. సో ఇదే మనం గమనించాలండి. వార్తలు వేరు, జియో పాలిటిక్స్ వేరు. మామూలుగా ఒక వార్తాపత్రిక చూసాము అంటే జయశంకర్ గారి ఫారిన్ విజిట్ అని ఉంటుంది. ఎందుకు వెళుతున్నారు అంటే ఇలాగా క్రిటికల్ మినరల్స్కి సంబంధించి మీకు అమెరికా యొక్క స్టేట్ సెక్రటరీ ఈయన రమ్మన్నారు, ఈయన వెళుతున్నారు. అక్కడ ఉండే టాప్ ఆఫీషియల్స్, ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరినీ మీకు జయశంకర్ గారు కలుస్తారు. ఇది మీకు వార్తలు. నిజమా? అలా ఉంటుందా? లేదు. మీకు డొనాల్డ్ ట్రంప్ మోదీ గారిని కలవాలి. ఇది డైరెక్ట్గా అడగలేడు కదా. నాకు మోదీ ఫోన్ చెయ్యాలి. ఇది కదా ఇతని యాటిట్యూడ్. పోయిన వీడియోలో కూడా మాట్లాడా. ఇతనికి ఎంతకు అంత కోపం వస్తుందో, ఇతను ఎంతకంత తన ఈగోను చూపిస్తున్నాడో భారత్కు అంతకు అంత లాభము. సో ఇప్పుడు జయశంకర్ గారు అమెరికా వెళుతున్నారు అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి వాళ్ళు ఇదే పని చేయొచ్చు కదా. జయశంకర్ గారు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, ట్రంప్ గారి దగ్గరికి వెళ్ళారు. సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అని చెప్పి బతిమాలేరు. ట్రంప్ గారు కూడా సరేలే అని అన్నారు. ఇలా కదా వీళ్ళు రాస్తారు. మరి అలాంటి సిచ్యువేషన్లో జయశంకర్ గారు ఇరుక్కుంటారా అనిపిస్తుంది కదండి. మరి ఈయనేమైనా మామూలు వ్యక్త? సో ఈయన వెళుతున్నప్పుడే దీన్ని ప్రిపేర్ అయ్యే ఉంటాడు. ఇదే మామూలు బుర్ర కాదు కదా, మాస్టర్ మైండ్. కాబట్టి వెళుతున్నప్పుడు ఇక్కడ ఏం చెయ్యాలి? ఒకవేళ ట్రంప్ సడన్గా, ఇప్పుడు పుతిన్ గారు అలాగే కదండి, మాట్లాడుతూ ఉంటారు, సడన్గా అందరినీ వెళ్ళిపోమంటాడు. ఆయన వెళ్ళిపోమని జయశంకర్ గారితో మాత్రము కూర్చొని, అంటే ప్రోటోకాల్ ఒప్పుకోదండి. ఒక దేశం యొక్క ప్రెసిడెంట్ ఒక ఫారిన్ మినిస్టర్ని కలవడమో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడమో ఉండదు. కానీ రష్యాలో ఇది జరుగుతుంది, పుతిన్ విషయంలో జరుగుతుంది. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి ఒక ట్రిక్ ప్లే చేశాడు అనుకోండి, అన్ని అబద్ధాలే కదా. సడన్గా జయశంకర్ గారిని రమ్మనండి అన్నాడు, అరే అధ్యక్షుడు పిలుస్తున్నాడు కదా నేను వెళ్ళాడు అనుకోండి, తరువాత మీడియా ముందు కూర్చొని ఇదే మాట్లాడతాడు. నన్ను కాళ్ళు పట్టుకొని బతిమాలేడండి, ఇక ఏం చెయ్యాలో తెలియక సరే ఆ ట్రేడ్ డీల్ ఏదో అన్నావు కదా చేద్దాములే అని అన్నాను అంటాడు కదా. అలాంటి వాడే కదా ఇతను. సో ఇప్పుడు జయశంకర్ గారు ఏం చెయ్యబోతున్నారు అంటే, వీళ్లకు మనతో ఈ ట్రేడ్ డీల్ కావాలండి. డెస్పరేట్గా ఉన్నారు, పానిక్లో ఉన్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే చూడండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి కదా. నవంబర్ నెలే అయిపోయింది. డొనాల్డ్ ట్రంప్ ఆపాడు, అలాగే వైస్ ప్రెసిడెంట్, అలాగే వాళ్ళ ట్రేడ్ అడ్వైజర్. సో వీళ్ళందరూ కలిపి ఆపారని వాళ్ళ సెనేటర్సే అంటున్నారు. అంటే మనము వాళ్ళ దగ్గరికి కాళ్ల బేరానికి రావాలి, మోదీ గారు లొంగిపోవాలి, అప్పుడు మేము సంతకం పెడతామని నవంబర్ నుంచి కూర్చున్నారు. ఇవాళ వరకు ఏమీ జరగలేదు. మోదీ గారు ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనము మన సప్లై చైన్ని టోటల్గా డైవర్ట్ చేసేసాం. అంటే అమెరికా వాడికి ఎలాంటి ఒక ఈ దెబ్బ అంటే, వీళ్ళు ఏమనుకున్నారు, మనము ఫైనల్గా లొంగిపోతాము అంటే అమెరికా లొంగిపోయే పరిస్థితి. ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారండి, 27 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము ఎవరితో? యూరోప్ యూనియన్తో. అంటే ఒక్కొక్క దేశాన్ని తీసుకుంటే 1 ట్రిలియన్ వేసుకోండి, ఏకంగా 27 ట్రిలియన్. మరి జర్మనీ ఏంటి, ఫ్రాన్స్ ఏంటి, ఇటలీ ఏంటి, స్పెయిన్ ఏంటి, బెల్జియం, పెద్ద పెద్ద దేశాలు కదండి. సో వాళ్ళ జీడిపిని అంతా కలపండి, వాళ్ళతో మీరు వ్యాపారము అనండి, సప్లై చైన్ అనండి, అమెరికా ఎక్కడ నిలబడుతుందండి? సో మనము అట్లాగే, ఇప్పుడు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, నా భాషలో చెప్పాలంటే మీకు జీరో. ఈ జీరోని ఎవరు కనిపెట్టారండి? ఎవరు ఇన్వెంట్ చేశారు? ఆర్యభట్ట అంటాము, లేదా బ్రహ్మగుప్తా అంటాం. కుదిరితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాట్ జీపీటీలోకి వెళ్ళండి, నిన్న మాట్లాడిన గూగుల్ నోట్బుక్ వెళ్ళి అడగండి. చూడండి, అమెరికా వాడు చెప్పాలి, మన చరిత్రను వాడు చెప్పాలి, వెళ్ళి అడగొచ్చు. ఇది ఆర్యభట్టానా, బ్రహ్మగుప్తానా, ఎవరు జీరోను కనిపెట్టారు? ఇవాళ జయశంకర్ గారి వద్ద ఉన్న అస్త్రము ఏమిటి? జీరో. దీనిని పెట్టుకొని ఈయన అమెరికా వెళతాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు మందులు పంపించాలండి, భారత్ నుంచి అమెరికాకు మందులు పంపించాలి, ట్యాక్స్ అంటారు. అదే మీరు యూరోప్ యూనియన్కి పంపించారు అనుకోండి, జీరో ట్యాక్స్.
అంతే కదా, జీరో. అలాగే మీరు మీ టెక్స్టైల్స్ అనండి, అంటే గార్మెంట్ ఇండస్ట్రీ, అమెరికాకు బట్టలు పంపించారు, గార్మెంట్స్ పంపించారు, నేరుగా కెనడాకు పంపిస్తారు. కెనడాతో FTA ఉంది కదా, సో జీరో. అక్కడ ఇంకొక జీరో. ఇలా చూశారు అనుకోండి, మీరేమో 50% ట్యాక్స్ మాపై అన్నారు, మేమేమో యూరోప్ యూనియన్తో 0% ట్యాక్స్ అని అంటున్నాము. ఎలా ఉంది ఆట చూడండి, ఆ గేమ్ని చూడండి. సో మనము జీరో అని పెట్టుకొని అమెరికాను జీరో చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఏంటండి, మనతో ఒక ట్రేడ్ డీల్, కానీ హైయెస్ట్ ఈగో. మేము అమెరికన్స్, మీరు ఆఫ్టర్ ఆల్ భారతీయులు, మేము చెప్పింది మీరు వినాలి. ఇవాళ ప్రపంచమే మా వద్ద కదా ఉంది, మేము ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆఖరికి కెనడా ప్రధానమంత్రి కూడా భారత్కే కదా వస్తున్నారు, వచ్చి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నారు. అమెరికాకు వెళ్ళాల్సిన గూడ్స్ అంతా కూడా నేరుగా మేము కెనడాకు పంపించుకుంటాము, లేదా యూరోప్ యూనియన్కి పంపించుకుంటాము. ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఎన్నెన్ని దేశాలు. మాకు ఉన్న ఆప్షన్ చూడండి, మీరు కంపేర్ చేయండి ఫ్రెండ్స్. 2025లో అమెరికా వాడు ఎన్ని దేశాలతో ట్రేడ్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడు, భారత్ ఎన్ని దేశాలతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది, ఒక్కసారి కంపారిజన్ చూడండి. సో మన యొక్క జీడిపి చూడండి, మన ఫారెక్స్ రిజర్వ్స్ చూడండి. సో ఇప్పుడు రూపీ పతనము అన్నప్పుడు లేటెస్ట్ వార్తలు చూడండి. మనకు ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి వ్యాపారము రావాలో ఎక్సెస్గా వస్తుందండి, ఎక్సెస్గా వస్తుంది. ఇదంతా చూసిన అమెరికా మనం టోటల్గా ఐసోలేట్ అయిపోయాము, మనతో వ్యాపారము చేయడానికి ఎవరూ రావడం లేదు, ఉన్న వ్యాపారాన్ని అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ పాడు చేస్తున్నాడు. మళ్ళీ తన శత్రువులను, ఎవరైతే మనము మన శత్రువులు అనుకున్నామో, జస్టిన్ ట్రూడో భారత్కు వచ్చి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? ఖాళిస్తాన్ తీవ్రవాదులు, డ్రగ్ మాఫియా, మీకు భారత్ వల్లే ఇంతంత మంది మా కెనడాలో చనిపోతున్నారు. అక్కడ గ్యాంగ్ వార్స్ని కూడా మనపైకి వాళ్ళు డైవర్ట్ చేశారు. ఆ స్థాయిలో మనం కెనడాతో శత్రుత్వాన్ని పెంచుకున్నప్పుడు ఏమైంది? శత్రువులందరూ మిత్రులైపోతున్నారు. యూరోప్ యూనియన్ ఎప్పుడు మనల్ని డామినేట్ చేయాలనుకున్నారు కదా, ఇవాళ వాళ్ళు కదండి కాళ్ల బేరానికి వచ్చారు. మాకు ఉన్న ఒకే ఆప్షన్ భారత్, సో మీతో మేము FTA వేసుకుంటాము అంటున్నారు కదా. శత్రువులందరూ మిత్రులు. చైనా వాడు ఎన్ని ప్రగల్భాలు పలికాడండి, ఇవాళ ఏమంటున్నాడు? మాకు భారత్ చాలా ముఖ్యము, మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా భారత్లో రేపు చైనా కొలాప్స్ అయిపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ సేఫ్గా ఉంటుందండి? భారత్లోనే కదా, ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది కదా మార్కెట్. సో మన శత్రువులంతా మిత్రులు అవుతున్నప్పుడు అమెరికా వాడు తన మిత్రులనంతా శత్రువు చేసుకున్నాడు, ఆఖరికి భారత్తో కూడా. అంటే ఇతను అమెరికా బాగుండాలని అనుకోవడం లేదు, తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి. ఈ అజెండాలో మీకు పూర్తిగా ఈ వ్యాపారము అనండి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్యాక్సులు, సర్వము ప్రతి ఒక్క విషయంలో కూడా తేడాగా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా భారత్కు అడ్వాంటేజ్ అయిపోయింది, మేజర్ అడ్వాంటేజ్ అయిపోయింది. ఇది జయశంకర్ గారు మాట్లాడరండి. నేను నీకు ఇలా విమానాలు ఇవ్వను, అలాగా అయ్యో బాస్ ఇవ్వాలి కదా, నో, నేను నీకు ఇవ్వలేనంటే ఇదే కదరా మాకు కావాలి. మేము రష్యా వద్దో ఫ్రాన్స్ వద్దో విమానాలు, వాళ్ళ ఇంజిన్లు కూడా తయారు చేసే టెక్నాలజీ తెలుసుకుంటాం. సో ఇప్పుడు వీడి కోపము అనేది మనకు వరప్రసాదంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ ఎంతకు అంత రెచ్చిపోతే ఇది భారత్కు అడ్వాంటేజ్ అని జయశంకర్ గారికి బాగా తెలుసు. కాబట్టి ట్రంపే రమ్మన్నా కూడా ఈయన చాలా వినయంగా వెళ్ళి ఏం చెయ్యాలో అది చేసుకొస్తాడు. అవునంటారా కాదంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.